నమస్కారం అండి. నా పేరు కళ్యాణి. ఈరోజు నేను బంగారం గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఎందుకంటే మా అబ్బాయి పెళ్లి కూడా ఉంది దగ్గరలో. వాళ్ళకు తులం పెడతానని మాట ఇచ్చిన మాట పోయేటట్టుందండి. ఎందుకంటే బంగారం దాదాపు పాపం పెరిగినట్టు పెరుగుతుంది. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు మోసం చేసుకుని తల్లిదండ్రులను చంపినట్టు, మొగుళ్ళు ఏమో ఉంచుకున్న వాళ్ళ కోసం పిల్లలను చంపినట్టు, పిల్లలు ఉంచుకున్న వాడి కోసం మొగుళ్ళను చంపినట్టు డ్రమ్ముల్లో పెట్టి సున్నీలతో ఊరేసి బిర్యానీలో మత్తులు కలిపి అట్ట పాపం ఆ రకంగా ఎట్ట పెరుగుతుందో బంగారానికి కూడా పాపం విచ్చలవిడిగా అందనంత ఎత్తుకు పెరిగిపోయింది. సగటు మధ్య తరగతి మడిసి ఎలా కొనగలుగుతాడండి ఇంకా బంగారాన్ని? ఆ రోజుల్లో మొగుడు మెన్నో పుట్టింటోళ్ళు ఇచ్చిన డబ్బులో చుట్టాలు ఇచ్చిన డబ్బులో ఏయో రూపాయి పోగేసుకొని ఆడోళ్ళు తన్నులు తినో తిట్లు తినో దాచిపెట్టుకొని కొనుక్కున్నారు. 1 తులం 1/2 తులం అట్ట. ఈ రోజుల్లో తన్నులు తిని కొనుక్కుందాం అన్నా కూడా దాచిపెట్టుకొని అసలు అందనంత ఎత్తుగా ఎదిగిపోయింది బంగారం. అంత రేటు పెరిగింది, పాపం పెరిగినట్టే పెరిగింది. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కూడా వస్తుంది. ఇంకా 2 లక్షలు కూడా దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత రేటు పెరిగిపోయింది, పాపం పెరిగినట్టు పెరిగింది బంగారం ధర. ఎందుకని? దేనివల్ల? మన భారతీయ మహిళలకేమో బంగారం అంటే మక్కువాయే. ఏ కంట్రీస్కి లేదు, కానీ మన భారతీయ దేశంలో బంగారానికి ఎంత ఇలువ ఉందంటే అంత ఇలువ ఉంది, అంత వాల్యూ ఉంది. ఎందుకంటే ఆ బంగారం వాల్యూ ఎందుకు పెరిగిందంటే దాని రీజన్ చెబుతా నేను. సగటు మధ్యతరగతి మడిసి తనకు రోగం వచ్చినా రొప్పు వచ్చినా ఆ బంగారాన్ని కుదవబెట్టుకొని తెచ్చుకొని ప్రాణం బతికించుకుంటాడు. ఒక రైతు సమయానికి సకాలంలో పంట చేతికి వచ్చినా కూడా అమ్మిన డబ్బులు చేతికి అందకపోయినా కూడా ఆ బంగారం బ్యాంకులో పెట్టుకొని తెచ్చుకొని మందు కట్టలు మందులు ఇవన్నీ తెచ్చుకొని పంట పండించుకుంటాడు రైతు. ప్రతి వాళ్ళు ఇప్పుడు ఒక పిల్లలను చదివించుకోవాలన్నా ఫీజులు కట్టాలన్నా దేనికైనా ఆ బంగారాన్ని పెట్టుకుంటారు ప్రతి వాళ్ళు. ఇప్పుడు పెట్టుకుందామంటే ఏది కొందామంటే ఇప్పుడు రేట్లు కొందామన్నా రేట్లు అంతే ఉంది. సగటు మధ్య తరగతి మనిషి ఆయన తెచ్చే కూలి ఇంటికి ఇంటి పిల్లలకి ఇంటి రెంట్లకి కట్టుకోవటానికే సరిపోతుంది. ఆయన బండి పెట్రోల్కి వీటికే సరిపోతుంది. ఇంకా బంగారం కొనడానికి డబ్బు జారట్లేదు, బంగారం అందట్లేదు. అంత రేటు పెరిగిపోయింది. అందుకని దయచేసి కోరుకుంటున్నా, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అనని, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అనని వీళ్ళిద్దరిని కోరుకుంటున్నా, దయచేసి కొద్ది బంగారం మీద దృష్టి పెట్టండి అన్నలారా. మీరు ముఖ్యమంత్రులు మీ ఇద్దరు ఇంత మనకు అందకుండా పోతుంది. బంగారం రేటు ఏటికేటు పెరుగుతుంది కానీ తరగట్లేదు, పాపం పెరిగినట్టు పెరిగిపోతుంది. చివరిలాటికి బ్రహ్మంగారు చెప్పింది నిజమే అయిద్దో ఏవో చూడు. ఇత్తడికి ఇలువ ఎక్కువ పెరుగుద్ది, బంగారం కంటికి గాని రాకుండా పోద్ది అంటే ఇదేనేమో